హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని నెలలుగా అంటే మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలామంది ఇది మర్డరా లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోయారా అని చెప్పి చాలామంది ఆయన గురించి పోరాడిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఒక 2 రోజుల క్రితం ఒక ఆడియో లీక్ కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఎవరైతే పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించి పాస్టర్ ప్రవీణ్ గారికి అన్యాయం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే బయటికి రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా అతను కాదు అని చెప్పి చాలామంది ఖండిస్తూ వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోని ఈ ఆడియో లీక్కి సంబంధించి మరి ఈరోజు ఏమంటారు, మరి ఇది విన్న తర్వాత అయినా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మార్చుకుంటారా లేదా లేకపోతే సేమ్ వేలో కంటిన్యూ చేస్తారా అనే విషయాలు తెలుసుకుంది. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. మ్యామ్, గతంలో మనం మాట్లాడుకున్న పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ఆయన మరణం ఇది మర్డరా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు మీరు కొన్ని పాయింట్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. మరి మీరు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన ఆడియో లీక్ కనుక విన్నట్లయితే గతంలో మీరు చెప్పారు పాస్టర్స్ అంటే దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా డ్రింక్ చేయరు, అసలు అది తీసుకోవడం కూడా జరగదు అని చెప్పి మీరు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మరి ఆ ఆడియో లీక్లోని అతను తాగుతారు కానీ మనం ఉన్న స్టాండ్ మీద మనం ఉండాలి, బయటికి చెప్పకూడదు అన్నట్టు ఏదైతే ఆడియో లీక్ ఉందో, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అది విన్న తర్వాత? ఇప్పుడు అభినయ్ దర్శన్ అనేది మాట్లాడేటప్పుడు ఆయన తాగుతాడట అని చెప్పారా, తాగుతారు అని చెప్పారు? ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు తాగుతారు అని? ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు అభినయ్ దర్శన్ అని అనుమానం వస్తుంది నాకు. ఎందుకంటే ఈ సంఘటన జరిగి ఐ థింక్ March 25 అనుకుంటా ఆయన చనిపోయింది. అంటే దాదాపు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో ఆయన తాగుతాడన్న విషయము అభినయ్ దర్శన్ గారికి తెలియలేదా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అది ప్రత్యేకంగా ఎవరు రికార్డ్ చేసి దాన్ని బయట పెట్టారు? ఓకే, కావాలని మాట్లాడిచ్చారు అభినయ్ దర్శన్తో ఎవరైనా? అంటే ఈ కేసు అట్లా మాఫ్ అయిపోవడానికి, ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడుకుని ఉండటానికి ఒక పాస్ట్ ద్వారానే కన్ఫర్మ్ చేయిస్తున్నారా? సరే, మీరు అన్నట్లు అభినయ్ దర్శన్ గారు చెప్పినట్టు ఆయన డ్రింక్ చేసేవారే అయి ఉంటే మరి ఎందుకు అన్ని రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి, ఆ రిపోర్ట్ ఇవ్వడానికి అన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు? ఓకే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి ఉండొచ్చు, ఏంది ఆయన వెళ్ళేటప్పుడు టోల్గేట్ల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ, లేదా అంటే ఆయన చనిపోయిన వెంటనే కూడా ఒక్క రోజులో 24 hours డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అని చెప్పి దాన్ని డిక్లేర్ చేసేసి ఉండొచ్చు. మరి ఎందుకు అన్ని రోజులు టైం ఎందుకు తీసుకొని ఈరోజు అభినయ్ దర్శన్ మాట్లాడిన తర్వాత అభినయ్ దర్శన్ గారు ఇన్ని రోజులు ఫైట్ చేసిన వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడింది ఎవరితో, ఎందుకు మాట్లాడాడు? అంటే కావాలని మాట్లాడించారు అని? కావాలని మాట్లాడిచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఈ విషయము అంటే ఏమి దాని గురించి ఇంకెవ్వరు ప్రస్తావించకుండా ఉండేందుకు ఆ మరణాన్ని అలా, అంటే ఆ హత్యని, నేను మళ్ళీ హత్యనే అంటాను, ఆ హత్యని అలా సమాధి చేయడానికి ఆయనతో ఎవరైనా మాట్లాడిచ్చి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. నేను స్టార్టింగ్ నుంచి ఇన్ని నెలలు లేనిది 3 నెలలు అవుతుంది రేపు 25కి. 3 నెలల్లో ఏ రోజు మాట్లాడింది అభినయ్ దర్శన్ సార్ తాగుతారు అన్న విషయాన్ని ఈ రోజు ఎందుకు ప్రస్తావించారు? ఆడియో ఎవరు రికార్డ్ చేశారు? ఆ రికార్డింగ్ ప్రత్యేకంగా బయటకు ఎందుకు రిలీజ్ అయింది అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే, కాబట్టి ఒకవేళ ప్రవీణ్ పగడాల్ గారు డ్రింక్ చేసే మనిషి అనుకుంటే ఆ రోజు తాగినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఓకే, చాలా చోట్ల పోలీసులు ఆపారు కాబట్టి పట్టుకోలేదు ఎందుకని మీ పాయింట్? ఎందుకంటే ఆయన్ని ప్రత్యేకంగా ఫాలో అయ్యి ఏదో చాలా పెద్ద, అంటే ఆయన విఐపి కాదంటూనే కొంతమంది అన్నారు కదా, ఆయన విఐపినా, ఆయన చంపడానికి ఇన్ని తతంగా చెయ్యాలా, ఇంత ప్రణాళికలు వెయ్యాలా అని అన్నారు కొంతమంది. అంత పెద్ద వ్యక్తిగా అన్నప్పుడు ఆ వ్యక్తి ఒక్కడనే సీసీటీవీ ఫుటేజెస్, ఆయన ఒక కెమెరా ఫాలో అవటము, ఆయన ఎక్కడ దిగాడు, ఎక్కడ వంగాడు, ఎక్కడ కాలు కింద పెట్టాడు, ఇవన్నీ కూడా మానిటర్ చేసిన వాళ్ళు మరి తాగున్నాడని గ్రహించలేకపోయారా? ఏ టోల్గేట్కి ఫోన్ చేసి పలానోడు వస్తున్నాడు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేయండి రా అని చెప్పుంటే చేసేవాళ్ళు కదా. మరి అప్పుడు నోటీస్ చేయలేదు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగి డ్రైవ్ చేశాడని ఎక్కడ రిపోర్ట్లో లేదు. ఆ రిపోర్ట్ కూడా ఒక దాదాపు చాలా రోజుల తర్వాత రిపోర్ట్ రిలీజ్ చేశారు. మరి ఆ నెక్స్ట్ డేనే లేకపోతే ఆ 2-3 రోజుల తర్వాతనే అభినయ్ దర్శన్ గారు చెప్పు ఉండొచ్చు కదా తాగుతారని, ఇంకొకరితో డిస్కస్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు ఆడియో ఎందుకు బయటికి రాలేదు?
ఈరోజు అది ఎప్పుడు మాట్లాడిన ఆడియో, మాట్లాడిన వ్యక్తి ఈ వ్యక్తి మేబీ ఒకవేళ అంటే ఇక్కడ చాలా అనుమానాలు బయటపడుతూ ఉన్నాయి. ఒకవేళ అప్పుడే వీళ్ళు మాట్లాడుకొని ఈ మధ్య గ్యాప్లో అని దీన్ని రిలీజ్ చేద్దామని చెప్పి ఏమైనా రిలీజ్ చేస్తారు, లేకపోతే ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాట్లాడింది అయితే కాదేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో అప్పుడే మాట్లాడి ఈ ఆల్రెడీ పెద్ద ఇష్యూ అవుతుంది కదా, జనాలు అందరూ కూడా ఈ డ్రింకింగ్ ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున పర్టికులర్గా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు అసలు మా మతంలోని ముఖ్యంగా పాస్టర్ అన్న ఆయన డ్రింక్ చెయ్యరు, అండ్ దట్టు ఇలాంటి మచ్చ కనుక అతని మీద పడినట్లయితే అది మొత్తం అందరి మీద అది వర్తిస్తుంది, కాబట్టి ఆ యొక్క డ్రింక్ చేస్తారన్నది బయటికి తీసుకురావద్దు అని చెప్పి లోపల దాచి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు కదా. అమ్మ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి పేరు ఎక్స్ అనుకుందాం. ఓకే, ఆయన తాగుతాడట అనేది వేరు, దగ్గరుండి ఒక వ్యక్తి చూసి ఆయన కూడా తాగుతాడు అని చెప్పడం వేరు, ఆయన తాగాడు అని చెప్పడం వేరు. ఓకే, మరి అభినయ దర్శిని ఎక్కడ చూసి ఆయన తాగాడని చెప్తున్నారు? ఇప్పుడు చూసన్నా ఉండాలి, ఎవరో చెప్పన్నా ఉండాలి, అర్థమైంది కదా. కరెక్ట్గా ఆయన తాగేటప్పుడు ఎవరు చూశారు ఆయన తాగుతాడని? ఇంట్లో వైఫ్ చెప్పాలి. వైఫ్ ఎక్కడన్నా డిక్లేర్ చేసిందా నా భర్త తాగుతాడు అని ఎక్కడైనా చెప్పిందా? ఓకే, మీరు అంటున్నారు చెప్పిందా అని అడిగారు. మరి సీసీటీవీ ఫుటేజ్లోనే ఆయన డ్రింక్ చేసి చాలా చోట్ల పడిపోయారు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళ వైఫ్ బయటకు వచ్చి ఆయన తాగరు అన్న మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? ఆవిడ ఏ విషయంలోనూ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు, అది ఆవిడ సంస్కారం. ఇప్పుడు లైమ్ లైట్లోకి ఒక ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారమ్మా. ఇప్పుడు నా ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, నేనున్నాను, మా హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ కూడా మంచి టాకెటివే. ఆయన ఎందుకు లైమ్ లైట్లోకి రావట్లేదు? నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను టీవీలో, ఆయన ఎందుకు రావటం లేదు? అదేంటంటే కొంతమంది లైమ్ లైట్లోకి వచ్చి మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు, మాట్లాడటానికి ఇష్టపడరు. తన కుటుంబ వ్యవహారాలు బయట పబ్లిక్లో మాట్లాడడానికి ఆవిడకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంది, షీ హ్యాడ్ సమ్ రెస్ట్రిక్షన్స్. తన కుటుంబం గురించి మాట్లాడడానికి తనకి ఇష్టం లేదు కాబట్టి తన పబ్లిక్లోకి రాలేదు, ఏ రోజు రాలేదు, వాక్యపరంగా రాలేదు. హస్బెండ్ చనిపోయినప్పుడు మాత్రం అందరినీ క్షమిస్తున్నాను అని చెప్పింది. ఆ మాట ఆవిడ ఎందుకు చెప్పింది అనేది మీకు ఇప్పుడు అర్థం కావటం లేదు. ఆ రోజు ఆవిడ చెప్పింది కదా, అందరినీ క్షమిస్తున్నాను నేను అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? తన భర్తని ఎవరో చంపారనే కదా అర్థము. ఓకే, అప్పుడు ఆవిడ చెప్పుండొచ్చు కదా, ఆయన ఏదో పరధ్యానంలో పడిపోయాడండి, లేకపోతే ఆయనకే ఏదో ప్రమాదవశాత్తు పడిపోయాడని ఆమె కూడా అని ఉండొచ్చు కదా. మరి ఆ మాట ఆవిడ అంత పెద్ద మాట అనింది కదా. ఇప్పుడు ఎవరన్నా కొడితే దేవుడు నిన్ను దీవించును గాక అన్నాం అనుకోండి, వాడికి అది ఒక పెద్ద శాపం అనమాట. మనల్ని లాగి కొట్టినోడిని మనము, లేకపోతే మనల్ని బాగా కత్తి తీసుకొని నరకడానికి వచ్చినోడిని దేవుడు నేను క్షమించును గాక అంటే అది అతనికి పెద్ద పనిష్మెంట్ ఆ మాట అనడం అనేది. మరి కనీసం ఆవిడ నా భర్తకి ఏదో జరిగిపోయింది లేండి, ఎలాగో పడిపోయాడు అంటే తాగున్నాడు అనుకునే ఉద్దేశంతో ఆమె చెప్పుండొచ్చు కదా. మరి ఆవిడ ఆ రోజు ఏం చెప్పింది? క్షమించునుగాక, అందరినీ క్షమిస్తున్నాను నేను అని. అంటే అర్థం ఏంటి? తన భర్తని అన్యాయంగా ఎవరో కొంతమంది దుండగులు కలిసి తన భర్తని చంపేసి దాన్ని హత్య కింద కాకుండా యాక్సిడెంట్ కింద చిత్రీకరించారు అనే బాధతోనే మాట్లాడింది. మరి ఇన్ని నెలలు అయిపోయినా సరే ఎవరైతే పోరాడుతూ ఉన్నారో తోటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజు వరకు కూడా ఎందుకని అది హత్యలాగా ప్రూవ్ చేయలేకపోతున్నారంటే ఎవరు ప్రూవ్ చేయాలి? చట్టం ప్రూవ్ చేయాలి, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హత్య కింద ప్రూవ్ చేస్తే క్రైస్తవులందరూ ఏకమై 2 మతాల కింద ఆల్రెడీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది అనుకోండి, ప్రూవ్ అయిపోయింది అనుకోండి, ప్రభుత్వమే ఒప్పుకుంది అనుకోండి, అవునండి ఇది హత్య అంటే ఇంకా ఈ గొడవలు ఎక్కువైపోతాయి. కులమత అంటే మతాల మధ్య మన ఒక సమానత్వం కానీ ఒక మంచి సమైక్య భావం కానీ వీళ్ళ మధ్య ఉండదు, ఇంకా సయోధ్య ఉండదు, ఇంకా శత్రువులాగా అయిపోతారు. ఆ దృష్టితో ఆలోచించి దీన్ని ఇలాగా ఏదో ఒక రకంగా దీన్ని మాఫ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శన్ గారితో మాట్లాడిచ్చి ఉండొచ్చేమో. నేను చూడలేదమ్మా, నేను వినలేదమ్మా, నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు. ఎందుకంటే మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇంత ఫైట్ చేసినా కూడా ఏమీ సాధించలేదని ఇవాళ ఆ విషయాన్ని బయటపెట్టడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. అసలు ఆ వీడియో అలా బయట పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు చూశారు? దర్శన్ గారు చూసారా తాగినప్పుడు? అజయ్ బాబు గారు చూసారా? లేకపోతే ఇంకెవరన్నా చూసారా? ఎవరిదో ఎక్కడో బయట ఆయన ఎవరో కూర్చున్నారు అన్నారు, మాతో పాటు సిట్టింగ్ కూర్చున్నారు అంటే తాగినట్టు లెక్క కాకపోవచ్చు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలు కూర్చున్న ఎదురుగా ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన గ్లాస్ పెట్టుకున్నాడు, ఈయన దగ్గర గ్లాస్ పెట్టుండొచ్చు. అంత మాత్రం తాగాడని ఎవరు ఎవిడెన్స్ ఎక్కడుంది? ఏదన్నా వీడియో ఉందా ఆయన తాగినట్టుగా?
సో మనం చూడకుండా ప్రవీణ్ పగడాలనే కాదమ్మా, ఎవరి విషయంలోనైనా కూడా ఒక మాట మన చెవుకు వచ్చినప్పుడు అది నిజమా కాదా అని మనకు తెలియాలి. ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, చూసి నమ్మాలి. చూడక నమ్మడం కాదు, చూడాలి నిజమా కాదా. ఈ వినయ్ దర్శన్ గారికి కూడా ఎలా తెలుసు ఆయన తాగినట్టు? సో ఎవరో ఏదో మాట్లాడుంటే విని ఆయన ఉండొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా ఫోర్స్ఫుల్గా ఇది ఇంకా ఈ గొడవ బయటికి రాకుండా ఉండేందుకు, దీన్ని సమాధి చేసేందుకు, నిజాన్ని కప్పిపుచ్చేందుకు ఆయన చేత మాట్లాడిచ్చన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమి. For more videos like this, subscribe Big TV channel.